నార్త్ ఇండియన్ ఫుడ్ తిని తిని విసిగెత్తి చాలా రోజుల తర్వాత మనకి మన హైదరాబాదీ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇప్పుడు తెలుగు మూవీ లవర్స్ పరిస్థితి. అవునండి, నేను అంటుంది నిజమే. అది ఎలాగో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే, నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన మాస్ మహారాజ్ అప్కమింగ్ మూవీ మాస్ జాతర ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పాన్ ఇండియా సినిమాలు రాకముందు మన తెలుగు సినిమాలకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఈ మాస్ జాతర సినిమా ట్రైలర్ లో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, హై ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళడం కంటే నార్మల్ గా సినిమాకి వెళ్ళి ఫుల్ టు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది ఫ్రెండ్స్. నేను ఎందుకు అలా అన్నానంటే, మన తెలుగు ఆడియన్స్ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను చూడడం మాత్రమే ఇష్టపడుతున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసాక మన వింటేజ్ మూవీస్ గుర్తొచ్చాయి నాకు. మన పాత సినిమాల్లో 4 లేదా 5 పాటలు, ఓ 4 ఫైట్లు, మధ్యలో అక్కడక్కడ ఒక 4 కామెడీలు ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం స్టోరీలో సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న ఆలోచన రావాలి, అప్పుడే ఆ సినిమాలు హిట్ అవుతాయి. కానీ ఈ ట్రైలర్ చూసాక ఈ తరం ప్రేక్షకుల కన్నా పాత తరం ప్రేక్షకులకైతే ఈ సినిమా నచ్చుతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ ట్రైలర్ ప్లస్ పాయింట్స్ వస్తే, యాజ్ యూజువల్ గా మన మాస్ మహారాజ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఒకటైతే, మరొకటి ఇందులో విలన్ గా చేసిన నవీన్ నూలి గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాకే హైలైట్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఈ సినిమాలో ఉన్న కామెడీ అనుకుంటున్నాను. ఇక మొత్తానికి మన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి మాత్రం చాలా రోజుల తర్వాత ఒక స్పైసీ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే రావచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన డైలాగ్ మాత్రం లాస్ట్ లో రవితేజ గారు చెప్పిన ఈ డైలాగ్, రైల్వేలో నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్ ఉంటాయి, కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క జోన్ వార్ జోన్ అన్న ఈ డైలాగ్ అయితే ఈ సినిమాకే సూపర్ అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే విక్రమార్కుడు, ధమాకా, క్రాక్ 3 సినిమాలు కలిపి ఒకే సినిమా తీస్తే ఎలాగుంటుందో అలా ఉండబోతుంది ఈ సినిమా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ కి అండ్ సినిమాకి మైనస్ పాయింట్ మాత్రం ఈ స్టోరీ అనే అనుకుంటున్నా. ఈ ట్రైలర్ చూసాక స్టోరీలో ఏ మాత్రం కొత్తదనం లేదనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇక మనం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. మేబీ కొత్త స్టోరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రవితేజ గారికి ఒక సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సినిమా అక్టోబర్ 31st మన బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ తో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది. అంటే గట్టి పోటీతోనే ఈ సినిమా దిగుతుంది అని మనం అనుకోవచ్చు. నాకు మాత్రం ఈ ట్రైలర్ ఎబో యావరేజ్ అనిపించింది ఫ్రెండ్స్. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సిందే. ఈ ట్రైలర్ చూసాక నాకు అనిపించింది నేను చెప్పా. మీరు ఈ ట్రైలర్ చూసి ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.